మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అప్పు ఇచ్చిన మొత్తం 8 మందిని చంపేందుకు నిందితురాలు కరీమా బేగం, ఆమె భర్త రెహాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. తాండూరు ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న కరీమా దంపతులు అబేదా బేగం, మహబూబాబీ అనే 2 మహిళల దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా అప్పు చెల్లించకపోవడంతో కరీమా దంపతులను సదరు మహిళలు ఒత్తిడి చేశారు. దీంతో అప్పు తీర్చలేక వారిని చంపాలని ప్లాన్ చేశారు కరీమా దంపతులు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తామంటూ మొయినాబాద్ సమీపంలోని తొల్కట్ట ఫామ్ హౌస్ దగ్గరకు రావాలని చెప్పారు. అలా వచ్చిన 2 మహిళలను వేరువేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృతదేహాలను పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. నిందితులు అప్పు తీసుకున్న 6గురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తారని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీమా అనేట ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాకపోతే మొన్న నేను లాస్ట్ టైము 12వ తారీఖు రోజు నేను ఫోన్ చేసిన, అంటే ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు, నాకు మెసేజ్లు పెట్టుకుంటూ పోయింది. వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర, ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది కూడా ఉంది. అయితే నేను ఇప్పుడు రేపు వచ్చిస్తున్నా, ఎల్లుండి వచ్చిస్తున్నా, మా బాబుని పంపిస్తా అని చెప్పడం కాకుండా నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కి రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పినామే. చెప్తే సరే అని అన్నది. మళ్ళీ ఆ 2 రోజులు కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నది. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా, నైట్ 8:15 టైంలో పోతే నేను ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు తీసుకొని వచ్చినాను కూడా, మాకు మామిడి పండ్లు కూడా ఇవ్వడం జరిగింది. తీసుకున్నాను సార్, మా దగ్గర ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు అని అంటే నేను మందు దగ్గర తెచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అంట అని చెప్పింది సార్. చీరల దంద చేస్తాను, బుద్ధిగాయించి అక్క పైసలు ఇయ్యక అని ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధిగాయించి తీసుకున్నాను సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి వచ్చి మీ నిన్న కేసు పెడతా అంటని చెప్పింది సార్. రమ్మన్నా సార్, మాకు పోదాం అక్క, మనము హైదరాబాద్ పోదాము, మదీనా షాపింగ్కి పోదాము, మంచి చీరలు ఉన్నాయాడ ఇప్పిస్తా, దాని ఎన్నో తొలకపోతా అంట అని చెప్పింది. కానీ మేము పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు, నేను రానమ్మా అంటానని చెప్పి నేను రాలేను సార్, పోలేను. मैं भी दूसरा को उन कपड़ों का कारोबार कर लेते बोले तो दूसरा ठहरा कर को मैं पैसे दिले, वो बेचारी पैसे पूछने गए तो मैं फांसी डाल लेती हूँ, नहीं तो मर जा तुम वैसा कर दो, लोग धमकियाँ डालने लगी हूँ। वो ना को मेरे पास रोने लगना, घर को गए तो फोन करे तो फोन नहीं उठाना, घर पे फोन करे तो कहीं टाला कैसा डालते बोल को उल्टा उसके ऊपर दिवस होना, मारने आना, ये कौन सा तरीका है? ऐसा लोगों ने पैसे लेकर फिर उनको मारना, तोड़ना, ख़त्म कर देना, फांसी लगा दो। तो आज पैसे देखो उसका ने जान से हम लोग जान देने जाना उसको, वो कौन सी शाबाजगी है? अगर पुलिस वाले उनको मालूम नहीं कर लेके जाते, नहीं लेके जाते तो आज कितनी पब्लिक मरती थी इसके हाथा में, कितने जने चले जाते थे, किसको उठाकर बना के रखी।